జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. స్వతంత్ర అభ్యర్థులు చక్రం తిప్పుతున్నారు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు చైర్మన్ పీఠం డిమాండ్ చేస్తున్నారు. గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతోంది. పాండు అనే 15వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చుట్టుముట్టారు. కౌంటింగ్ కేంద్రం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులుండగా కాంగ్రెస్ 1, అదేవిధంగా కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, సిపిఎం 1, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచారు. జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. స్వతంత్ర అభ్యర్థులు చక్రం తిప్పుతున్నారు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా చైర్మన్ పీఠం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్న పరిస్థితి. అప్డేట్స్ ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, పాండు అనే వ్యక్తిని 15వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్ తిరుపతి. చందు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని మున్సిపాలిటీ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఫలితాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ, జనగామ మున్సిపాలిటీలో చాలా ఉత్కంఠ భరితంగా క్షణాలకు కొద్దీ కూడా ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయ పరిణామాలు కావచ్చు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా అక్కడ ఉంటే అభ్యర్థులు గెలిచినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఇండిపెండెంట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారినటువంటి పరిస్థితులు బట్టి ప్రజెంట్ ఇప్పుడు జనగామ కౌంటింగ్ కావచ్చు, మున్సిపల్ కౌంటింగ్ ముగిసినటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్లు అక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర మిగతా సిపిఎం, సిపిఐ, బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వివరాలు కనుక చూస్తే జనగామ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇప్పుడు ఇండిపెండెంట్లు ఎవరి వైపు వేస్తారు, ఇండిపెండెంట్లు ఎటు వెళ్తారనే చర్చ అయితే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యవహారం కనుక చూస్తే జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులకు 12 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు, 13 బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలిచారు, సిపిఎం 1, స్వతంత్రులు 4 గెలిచారు. అయితే ఇప్పుడు చాలా కీలకంగా స్వతంత్ర అభ్యర్థులు మారారు. చైర్మన్ పీఠం కోసం 4 స్వతంత్ర అభ్యర్థులు డిమాండ్ చేస్తారు. గెలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. పాండు అనే 15వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చుట్టుముట్టి కౌంటింగ్ కేంద్రం నుండి కారులో గుర్తిన వ్యక్తులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు చక్రం తిప్పుతున్న నేపథ్యంలో జనగామ మున్సిపాలిటీ ఎవరు కైవసం చేసుకోబోతా ఉన్నారు, జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎవరికి రాబోతున్నట్టు కూడా రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 12 కాంగ్రెస్ ఉంది, 13 బీఆర్ఎస్ ఉంది, ఇటు ఇండిపెండెంట్ 4 ఉన్నారు. ఈ ఇండిపెండెంట్లు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారు మాత్రమే జనగామ మున్సిపాలిటీ కైవసం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఇటు మహబూబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా మహబూబాద్లో ఇండిపెండెంట్లు, ఇటు సిపిఎం, సిపిఐ సంబంధించినటువంటి వారు కూడా చాలా కీలకంగా మారి వాళ్ళే ఇప్పుడు చైర్మన్ పీఠానికి డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మహబూబాబాద్ మున్సిపాలిటీలో కనిపించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. ఇందుకు కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 12, సిపిఎం 3, సిపిఐ 3, బీజేపీ 1, ఇండిపెండెంట్ 4 ఉన్నారు. డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా కమ్యూనిస్టులు, స్వతంత్రులు మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఎవరికి వారే చైర్మన్ పీఠం దక్కించేందుకు సిపిఐ, సిపిఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మ్యాజిక్ ఫిగర్ రాలేదు కనుక బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఇక్కడ పోటాపోటీగా, కాంగ్రెస్ పోటాపోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థులను, సిపిఎం, సిపిఐ సంబంధించినటువంటి అభ్యర్థులను వారికి తోడు చేసినటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితమే ఇక్కడికి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కౌంటింగ్ కేంద్రం వద్దకు రావడంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నాయకులందరిగా మారిపోయింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కౌంటింగ్ సెంటర్ లోపే ఎందుకు పోలీసులు అనుమతించారంటే కూడా వారు వాగ్వాదానికి దిగారు. 4వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి గుగ్లోత్ జ్యోతి 135 ఓట్లతో గెలుపొందారు. అయితే జ్యోతిని క్యాంపుకు తరలించడానికి మంత్రాలు కొనసాగారు.
కొనసాగిస్తున్నారు. క్యాంపుకు ప్రయత్నం చేసేటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ను కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. అక్కడ వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి అభ్యర్థిని కౌంటింగ్ హాల్లోకి పంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆందోళన చేశారు. ప్రజెంట్ ఇప్పుడు మహబూబాబాద్ మున్సిపాలిటీలో, జనగామ మున్సిపాలిటీలో చాలా ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. 16వ తారీఖు జరిగేటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఇంకా ఈ 2 మున్సిపాలిటీతో పాటు కేసముద్రం మున్సిపాలిటీలో అసలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎక్సాఫిషియో ఓటు ఎవరికి వేస్తున్నారు, ఎటువంటి పరిణామాలు ఉండబోతాయంటే కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన రాజకీయ అభ్యర్థులు కావచ్చు, మిగతా వారంతా చాలా ఉత్కంఠభరితంగా ఎదురుచూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇటు ములుగు, మరిపేడ, డోర్నకల్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా అభ్యర్థుల భవితం ఏవైతే వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. శేషన్గన్పూర్ కూడా ఇప్పటికే 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు గెలుచుకుని శేషన్గన్పూర్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కేవలం జనగామ, మహబూబాబాద్ చైర్మన్ పీఠం పైన చాలా ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.